సనాతన ధర్మం కోసం అంటే ఏంటనేది ఇలాంటి సినిమా చూపించాలండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ గారు పాడతాం కొల్లగొట్టినాదిరో సాంగ్, అలాగే ఒక ఐటమ్ సాంగ్ లాంటిది ఉంది, అలాగే హీరోయిన్ తో సాంగ్ ఉంది. సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. దేనికి మనం పేరు పెట్టగలదు, కొంచెం గ్రాఫిక్స్ కొంచెం తెలిసిపోతుంది. అంటే వెళ్తూ కొన్ని చాలా మంది పెద్ద సినిమాల పేర్లు తీసుకుంటే చాలా బాగుంటున్నాయి గ్రాఫిక్స్ అంటే ఇది కొంచెం లేట్ అవటం, డైరెక్టర్స్ మారటం వల్ల కొంచెం అటు ఇటుగా వచ్చింది. లాస్ట్ సెకండ్ పార్ట్ ఉంటుంది అయితే ఎవరు అనుకోమండి, ఎందుకంటే సినిమా అయిపోతుంది అనుకుంటాం. ఇంకా లాస్ట్ మొగల్ దాకా వస్తాడు, వచ్చి లాస్ట్ ఇంకా ఫైటింగ్ జరుగుతుందనగా పార్ట్ 2 వేశారు. కొంచెం అక్కడైతే మేమైతే హట్ అయ్యాం. అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఆగాలి అబ్బాయి సినిమా కోసం అని చెప్పి మేమైతే హట్ అయ్యామండి. సినిమాకి అయితే ఫుల్ మీల్స్. కొంచెం లైట్ లాగ్ ఉంది, ఎందుకంటే పార్ట్ 2 ఉంది కదా సార్, మరి కొంచెం లాగ్ అయితే ఉంది. అంటే వెళ్తూ ఉంది, అలా గుర్రం మీద వెళ్తూ ఉంటాడు, అరాచకాన్ని అణిచి వేస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే ఉన్నప్పుడు ఉన్న ఎన్ని సినిమాలు ఏది లవ్ సినిమాలు ఇలాంటివి కాదండి. ఇలాంటి సినిమా సరళ ధర్మాల గురించి మనం తీస్తే కొంచెం జనాల్లో కూడా ఇంకా కొంచెం మార్పు వస్తుంది. సినిమా చాలా బాగుంది సార్. సినిమా ఫుల్ ఎంగేజ్డ్గా ఉంది, ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి పెద్ద పండగ, బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా ఇదిగా ఉంది. మ్యూజిక్ బాగుంది, కీరవాణి గారి మ్యూజిక్ అదిరిపోయింది, డైలాగ్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ బాగుంది. ఆ తేడా మనకేం కనిపించదండి, ఆ తేడా కనిపించదు. 4-5 years షూటింగ్ జరిగిందన్న విషయం కూడా మనకి ఎక్కడ అనిపించదు. అది మార్పులు ఏం పెద్దగా లేదు. నాకైతే సెకండ్ హాఫ్ కొంతమంది చెప్పారు ముందు అటా అని, బట్ నాకైతే సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అంటే అదేదో కొన్ని చోట్ల తెలుస్తుంది, అంతలా మిగతాది ఏమి ఉండదు. చాలా బాగుంది మూవీ. నేనేం సంబంధం, ఎవరు ఇష్టం వాళ్ళదండి. నాకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేయలేము కదయ్యా, అంతే. సెకండ్ హాఫ్ బోరింగ్, ఇంకా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ ఇట్. సాంగ్స్ చాలా బాగున్నాయండి. మేము కీరవాణి గారిది చాలా బాగుంది. బాక్సింగ్ మధ్యలో అయిపోయినాయి చెప్తున్నాం కదా, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అంటే లైక్ లాంగ్ టైం తర్వాత చూడడం వల్ల ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్, అసలు మాటల్లో చెప్పలేము. ప్లస్ మైనస్ అంటే ఏం లేదండి, అంత బాగుంది. లైక్ కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చదు. అన్న మెగాస్టార్ క్రేజ్ తోటి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన పవర్తో పవర్ స్టార్ గా ఎదిగాడు మన పవన్ కళ్యాణ్. భారతదేశ చరిత్రలోని ఒక గొప్ప నాయకుడిగా రాణిస్తున్నాడు మన పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం ఈ హరిహర వీరమల్లుతో ఒక హిందూ మతాన్ని కాపాడే ఒక గొప్ప యోధుడిగా కనిపిస్తాడు మన పవన్ కళ్యాణ్. దేవుడు వస్తాడు రథం మీద, ఈ పవనుడు వస్తాడు ఈ సినిమాలో గుర్రం మీద. ఈ మూవీలో ఉంటుంది నిధి, తను చూశాక పోతుంది ప్రేక్షకులకు మది. నిధి అగర్వాల్ గ్లామర్ చూశాక ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేశారబ్బా. మామ భయపడుతూ డ్రైవింగ్ చేయకు. ఈ మూవీలో బాబీ డియోలను చూస్తే అస్సలు భయపడకు, ఎందుకంటే వాడు ఒక నర్రూప రాక్షసుడు. వాడిని కనుక మనం గుర్తు పెట్టుకున్నాం నైట్ నిద్ర కూడా రాదు. ఇప్పుడు చాలా బెటర్ అన్న, ఎందుకంటే బాగుందనే పదం చిన్నగా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది అన్న, సినిమా వెరీ సాటిస్ఫైడ్ అన్న. నేను ఈ వారంలో ఈ నెలలో వచ్చి ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిన మూవీ ఏదంటే, ఒక సినిమాకి వస్తే మన ఎంటర్టైన్ సాటిస్ఫాక్షన్ కోసం, ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఇక్కడ చాలా దొరికింది అన్న. చాలా బ్లాక్ బస్టర్ అంటారు కదా, కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు అంటే విఎఫ్ఎక్స్ బాగాలని చెప్పేసి. నిన్న మొన్న కూడా రవితేజ గారు చెప్పారంట, ప్రతి ఓడు రివ్యూ చెప్పాడు. చెప్తే చెప్పండి రా రివ్యూలు, పబ్లిక్ టాక్లు, కానీ నెగిటివ్ చెప్పండి. సినిమా బాగుంటే బాగుందనే చెప్పండి, బాగోకపోతే బాగోలేదని చెప్పండి. బాగుండి సినిమాకి బాగోలేదని ఏంది అసలు ఇట్లా చెప్పడం? అసలు మీకే వదిలేస్తున్నా. మీరు అసలు మనుషులేనా లేదా ఏమైనా క్వశ్చన్లు వేయాలి యాక్చువల్గా. మీరు అసలు బాగుండి సినిమాని బాగుందని చెప్పడానికి మీకేమైంది? మిమ్మల్ని రావడానికి డబ్బులు అడుగుతున్నాడా, పైసలు అడుగుతున్నాడా? పైసలు తీసుకొని నెగిటివ్ టాకులు చేస్తావేంద్రా? రాజమౌళి గారి కాంబినేషన్ లో కీరవాణి పాటలు అండాలయ్యా చూసినాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సూపర్ డూపర్ హిట్ అండి ఇది. కీరవాణి సంగీతం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మామూలు లేదు. ఓర్ నాయన హరిహర వీరమల్లు అంటే ఏదో అనుకున్నాం, కానీ ఆ యాక్టింగ్, యుద్ధం, ఫైట్లు అయితే సూపర్. ఇట్లా ఇవన్నీ లేవు, ఫైట్లే గాల్లో ఎగురుడే, ఇంకా మొత్తం సముద్రంలో మునిగి తేరుడే. గ్రాఫిక్స్ బాహుబలి కాదు అంతకు మించి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.